మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు గనుక ఆయన పనులన్నీ కూడా నమ్మకంగానే ఉంటాయి. నేను స్తోత్ర. ఆయన తండ్రి అయిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కార్యాలు కూడా నమ్మదగిన కార్యాలుగానే ఉంటాయి. నేను స్తోత్ర. కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఇంటంతటిలో ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనము సంఘములో నమ్మకంగా ఉండాలి, కుటుంబములో నమ్మకంగా ఉండాలి, వ్యక్తిగత జీవితానికి నమ్మకంగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం గట్టిగా. తెస్సలోనికీయులకు రాసిన